హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ మై కేరళ ట్రిప్. మేము నైట్ క్వశ్చన్ రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. సో వెంటనే దగ్గరలో ఉన్న ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యాం. వెంటనే త్వరగా ఇక్కడ నియర్ బై ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక మినీ రెస్టారెంట్ని చూస్ చేసుకున్నాం, ఎందుకంటే అప్పటికి నైట్ 9:30 అరౌండ్ 10 అయింది. అండ్ కేరళ ఫుడ్ కల్చర్ చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఇట్ ఫెల్ట్ లైక్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్. వెళ్ళగానే హాట్ వాటర్ ఇచ్చారు, అది కూడా హెర్బల్ వాటర్. వీళ్ళు మీల్స్తో పాటు అండ్ టీ తాగుతారంట. నాకు చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. అండ్ వీళ్ళ ఫుడ్ కూడా టేస్ట్ నుంచి లుక్ వైజ్ అంతా చాలా డిఫరెంట్గా అనిపించింది. మార్నింగ్ త్వరగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసేసాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మునార్ వెళ్ళాలి. 3 hours జర్నీ ఉంటుంది, అది కూడా కార్లో. మా కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. లెట్స్ బిగిన్ ద జర్నీ. అండ్ నా కార్లో జర్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఫైనల్గా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇది చాలా లాంగ్ జర్నీ. అండ్ ఎక్కగానే ఒక సెల్ఫీ ఇచ్చాం వీళ్ళు. కేరళ హౌసెస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చుట్టూరు గార్డెన్ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. ఒక డ్రీమ్ హౌస్లా ఉన్నాయి. లోపల ఎలా ఉంటాయో తెలియదు కానీ బట్ ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన వాళ్ళే పండించుకుంటారంట. అది కూడా గ్రేటే కదా. అంకుల్ చెప్పారు వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ వచ్చి పీస్, హెల్త్ అండ్ కల్చర్ అంట. సో అందుకనే అందరు హౌసెస్ మ్యాక్సిమం ఇలానే. మునార్ వెళ్ళిన దారిలో వ్యూ పాయింట్ ఉందని మా డ్రైవర్ అంకుల్ ఆపారు. చూడడానికి చాలా బాగుంది. దేవ్ వలారా వాటర్ ఫాల్స్. ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఉన్నారు. నాకు ఈ ప్లేస్ అంతా చూస్తే సేమ్ అరకునే గుర్తొస్తుంది, మన అరకులు అదే. కాకపోతే ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారు. కొంచెం వేడిగా కూడా ఉంది. వాటర్ ఫాల్స్ ఏమంత పెద్దవి కాదు. నెక్స్ట్ సైడ్ రోడ్ సైడ్ అయితే చిన్న చిన్న షాప్స్లా ఉన్నాయి. అందులో ఏదో చాలా డిఫరెంట్గా ఏదో అమ్ముతున్నారు. వీటి నేమ్ ఏంటో నాకు తెలియదు. ఎక్కడ చూసినా చాక్లెట్స్. ఎందుకంటే కోకో ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడ చూసినా హోమ్ మేడ్ చాక్లెట్స్ అమ్ముతారు. నా వీఆర్ గోయింగ్ టు స్పైసెస్ గార్డెన్. కేరళ అంటే స్పైసెస్ అంటే కేరళ. మనం ఇప్పుడైతే స్పైసెస్ గార్డెన్లో ఉన్నాము. నాకు లోపల ఎంటర్ అవ్వగానే మొత్తం బిర్యానీ స్మెల్ అయితే వచ్చింది. అదే అంట జాజికాయ. చూడండి, వావ్ కదా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బిర్యానీలో చూడడం తప్ప. అండ్ ఇది బయట అంట 10 years వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అంట. నాట్ ఓన్లీ స్పైసెస్, ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్కి రిలేటెడ్గా ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి చాలా. ఇది వచ్చేసి పైనాపిల్. నేను ఫస్ట్ టైం పైనాపిల్ ప్లాంట్ చూస్తున్నాను. ఇది వచ్చేసి పైనాపిల్ స్టార్టింగ్. మనం ఏదో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పైనాపిల్ అయితే 200% స్వీట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇలాచి అంటారు. చూడండి చాలా బాగుంది కదా. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కూడా. ఇది వచ్చేసి దాని చెట్టు. ఇది వచ్చేసి సంజీవని అంటారు కదా, అదే. ఇది నైట్ టైం అయితే చాలా గ్లో వస్తుందట ఈ ప్లాంట్ నుంచి. ఇక్కడ ఉన్న చాలా టైప్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్, చాలా ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవిడే మా గైడ్. ఈవిడ మలయాళీ కానీ తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆంధ్రాలో కొన్ని ఇయర్స్ జాబ్ చేశారంట. అండ్ ప్రజెంట్ పిహెచ్డీ చేస్తున్నారంటే. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉన్న పిల్లలకైతే కంపల్సరీగా వీటి యూజెస్ అన్నీ తెలుస్తాయి. అంటే ప్లాంట్స్ యొక్క యూజెస్. నాకైతే మనీ ప్లాంట్ తప్ప ఇంకేంటి తెలియదు. వీళ్ళు ప్రతి ఇయర్ స్కూల్ పిల్లలకైతే ఏ ప్లాంట్ ఎలా యూజ్ చేయాలో, వాటి నేమ్స్, వాటి యొక్క యూజెస్, బెనిఫిట్స్ అవన్నీ క్లియర్గా నేర్పిస్తారంటే. ప్రతి ఒక్కరికి ప్లాంట్స్ గురించి తెలుస్తుందంట. అదే కాదు, కేరళ ట్రెడిషన్ అండ్ కల్చర్కి సంబంధించింది ప్రతి ఒక్కటి నేర్పిస్తారంట పిల్లలకి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఫ్యూచర్ కోసం. ఈ ప్లాంట్ వచ్చేసి చెక్క అంటాం కదా, మనం బిర్యానీస్లో వేస్తాము. ఆ చెక్క ప్లాంట్ అంట. ఇది పెద్దగా అవుతుందంట. ఇది ఆకులు చూసారా? ఆకులు చూస్తే తెలుస్తుంది. బిర్యానీ ఆకు అంటాం కదా, అది బిర్యానీ ఆకు. నేను ఇది ఆల్రెడీ అరకులో చూసాను, బట్ దాంతో కంపేర్ చేస్తే చాలా స్పైసీగా ఉంది. అదే మిరియాలు అంటాం కదా, అది. అవి పచ్చగా ఉండేటప్పుడు ఇలాగా, అవి మనకి బ్లాక్ అయ్యాక అవుతారు. చాలా అంటే చాలా కారంగా ఉంది. ఒకసారి టేస్ట్ చేశాను. అవి వచ్చేసి కేశవర్ధిని అంట, ఫర్ హెయిర్ గ్రోత్ గురించి మనకి తెలిసిందే కదా. చాలా ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. కేరళలో చింతపండు బదులుగా ఇవి యూజ్ చేస్తారంట. ఒకటి టేస్ట్ చేయమని ఇచ్చారు. మన చింతపండుతో కంపేర్ చేస్తే కొరకగానైతే నాకు చాలా పుల్లగా అనిపించింది. చాలా అంటే చాలా పుల్లగా ఉంది మన చింతపండుతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి కాఫీ ప్లాంట్స్. ఎవరైనా అరకు వెళ్ళినట్టు అయితే తెలుస్తుంది. నేను అక్కడ చూసాను ఆల్రెడీ, బట్ అవి డూప్లికేట్ అని ఏదో చెప్తున్నారు.
ఓకే, ఎవరి గొప్ప వాళ్ళు. అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ అయితే నేను మర్చిపోయాను. ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ పెద్దగా చూసాను కానీ చిన్నగా ఉన్నప్పుడు చూడలేదు, అందుకని షూట్ చేశాను. మీరు కూడా చూడాలని. ఈ స్పైసెస్ గార్డెన్ పక్కనే వాళ్ళ స్టోర్ ఉంది. మొత్తం ఆల్ ఓవర్ స్పైసెస్, మెడిసిన్స్, అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి దానికి ఇక్కడ ఉంది అవుట్పుట్ లాగా. టీ పౌడర్ అండ్ చాక్లెట్స్ ఇక చాలా ఉన్నాయి. మేమైతే కొన్ని స్పైసెస్ తీసుకున్నాము. ఆవిడ ప్రతి ఒక్క స్పైసెస్ ఓపెన్ చేసి కొన్ని మెడిసిన్స్ చూపించింది. మేమైతే ఓన్లీ స్పైసెసే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్కి వచ్చాము. అప్పటికే 3 అయ్యింది. మేము ఫిష్ అండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం. బిర్యానీ అయితే అస్సలు బాగాలేదు, ఎందుకంటే కిస్మిస్ అండ్ పైనాపిల్ కలిపారు. ఈ 2 షోస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు లైఫ్లో ఇలాంటిది ఒక్కసారైనా చూడాలి. అండ్ మేమైతే రూమ్కి వచ్చేసాం. ఇదే మా రూమ్. అండ్ మున్నార్లోన చలి అయితే చాలా ఎక్కువగా ఉంది, ఓన్లీ నైట్ టైం మాత్రమే. అండ్ మున్నార్లో రూమ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం బాల్కనీ ఉన్న రూమ్ మాత్రం తీసుకోండి, ఎందుకంటే వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు మై రూమ్ 2. ఇదే మా రూమ్ చూసేయండి. బెడ్, రెస్ట్ రూమ్ అండ్ మిర్రర్. ఇది వచ్చేసి బాల్కనీ. హాట్ వాటర్ ఇచ్చాడు, లేకపోతే అయిపోతాం అంతేని. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ నైట్ టైం ఎలా ఉంటుందో చూద్దురు రండి.
చల్లగా ఉంది, చాలా చల్లేస్తుంది. నైట్ టైం కదా అసలు ఏం కనిపిస్తలేదు. కిందన పూల్ ఉంది, పూల్ ముందు వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట. మార్నింగ్ చూద్దాం. అండ్ డిన్నర్ టైం అయింది కదా, ఇప్పటికే 10:30 అయింది. డిన్నర్కి వెళ్ళాం. ఇది డైనింగ్ హాల్. పైన గాలి అయితే కొట్టేస్తుంది, అసలు చాలా చల్లగా ఉంది, చాలా ఫోర్స్గా కూడా వస్తుంది. డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇక్కడ కొంత వ్యూ చూసాం. అండ్ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి చుట్టూరు. సరదాగా కొన్ని గేమ్స్ ఆడి కాసేపు వాక్ చేసి అలా వ్యూ చూసి నైట్ వెళ్ళిపోయాం. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అండ్ నా హెల్ప్ఫుల్ జర్నీ